మాజీ సీఎం జగన్ రాజధానిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సత్యకుమార్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలన్నీ నదుల ఒడ్డునే ఉన్నాయని చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచమంతా తిరిగిన జగన్ కి అన్నీ తెలిసే అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మంత్రి సత్యకుమార్. ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు. మళ్ళీ అదే రాజధాని విషయం మీద డొంకతిరుడు మాటలు మాట్లాడతారు. వారి పార్టీ నాయకత్వంలో ఒక రకంగా మాట్లాడించడం, ఈయన ఒక రకంగా మాట్లాడటం. అవగాహన రాహిత్యంతో రివర్ బేసిన్లో రాజధాని ఉంది, నదీ గర్భంలో ఉంది, సుప్రీంకోర్టు పట్టించుకోవాలి. మన దేశంలో కావచ్చు లేదా ఇతర దేశాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతంలో వచ్చిన రాజధానిలో అభివృద్ధి చెందిన విషయం కూడా తెలిసిన విషయమే. తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? రాష్ట్రంలో ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసం నెలకొంది. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. దాని కారణంగానే ఒక ప్రజల పట్లనే కాకుండా పెట్టుబడిదారుల కారణంగా కానీ, అందుకని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో, ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్న నేపథ్యంలో ఇటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఆయన తన కాళ్ళ కింద నేల కదలకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టులపై జగన్ అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారని చెప్పారు సత్యకుమార్. రాయలసీమ లిఫ్ట్ పై జగన్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులని అధికారంలో ఉండగా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. గండికోట నిర్వాసితులకి పైసా పరిహారం ఇవ్వలేదని, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ప్రజల్ని ఆదుకోలేదని తెలిపారు. 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ మొత్తం ఆగం చేశారన్నారు మంత్రి సత్యకుమార్. ఇటువంటి అసత్యాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఆయనకు తెలియదా? ఎన్నికల సందర్భంలో కానీ, పాదయాత్ర సందర్భంలో కానీ భైరవాణి తిప్ప 4 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చారు, ఏనాడైనా పట్టించుకున్నారా? తను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఆర్భాటంగా హెలికాప్టర్లలో వెళ్ళేసి వేదవతి బ్యారేజీని కర్నూలు జిల్లాలో భూమి పూజ మళ్ళీ చేసిన దానికి మళ్ళీ భూమి పూజ చేశారు. ఏనాడైనా మళ్ళీ తర్వాత ప్రగతి కానీ పట్టించుకున్నారా? ఒక ఇటుకైనా పేర్చే ప్రయత్నం చేశారా? ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులను మీరు సందర్శించారు, ఆ సందర్భంలో పూర్తి చేశారో ఒకసారి చెప్పాలా? కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం నిధులు కేటాయిస్తున్నారు, ఏనాడైనా కేటాయించారా? లేదా అంద్రినీవా గురించి ఏనాడైనా సమీక్ష నిర్వహించి ఒక ఇటుక పేర్చే ప్రయత్నం చేశారా? ఇవన్నీ ఎందుకు? ఆ రాయలసీమ ప్రాంతంలోనూ అన్నమయ్య ప్రాజెక్టు మీ కారణంగా, మీ ధనాక్షాకరణ, మీరు ఇసుక అమ్ముకోవడానికి చేస్తున్న ప్రయత్నం కారణంగా డ్యామ్ కూలిపోతే మీరు ఆ నిర్వాసితులకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఇళ్ల నిర్మాణం జరగలేదు, ఇల్లు కోల్పోయిన వారికి ఇళ్ల నిర్మాణం చేసే ప్రయత్నం చేయలేదు. అవి కూడా ఎందుకు? మీ సొంత నియోజకవర్గంలోనే భాగమైన జమ్మలమడుగులో గండికోట కింద 25 టీఎంసీలు పెంచితే ఆ ప్రాంతాలు, ముంపుకు గురైన ప్రాంతాలకి, గ్రామాలకి ఒక్క కుటుంబానికన్నా మీరు ఎక్కడన్నా పరిహారం చెల్లించారా? దానికి ముందు 6.5 లక్షలు ఇస్తుంటే 10 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గ్రామస్తులందరినీ దౌర్జన్యంగా ఆ గ్రామాలను ఖాళీ చేయించారే తప్ప పరిహారం చెల్లించి, మీరు చెప్పిన విధంగా 10 లక్షలు పరిహారం చెల్లించాలనే విషయం జగన్మోహన్ రెడ్డి